ఇరాన్ వీధులు రక్తసిక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై నిరసనగా మొదలైన ప్రజా ఉద్యమం ఇప్పుడు మరణ మృదంగం మోగిస్తోంది. వందలు కాదు వేల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న ప్రజలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అధికారిక లెక్కలకు వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ప్రభుత్వం ఏమాత్రం కేవలం 600 మంది మాత్రమే చనిపోయారని బుకాయిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అనధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 10,000 దాటినట్టు ఇరాన్కు చెందిన పలు వెబ్సైట్స్ కోడైకొస్తున్నాయి. ఇది కేవలం ఆందోళన కాదు, ఆధునిక ఇరాన్ చరిత్రలో ఎన్నడూ చూడని కని విని ఎరుగని మారణ హోమం. పసిపిల్లల నుంచి పండు ముసలివారి వరకు, పౌరుల నుంచి భద్రతా సిబ్బంది వరకు ఎవ్వర్నీ వదలని ఈ హింసా కాండ వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని ఇరాన్ ప్రభుత్వం ఆరోపిస్తున్నప్పటికీ అంతర్జాతీయ సమాజం మాత్రం ఇది ప్రభుత్వ ప్రేరేపిత నరమేధంగానే భావిస్తోంది. ముఖ్యంగా జనవరి 8, 9 తేదీల్లోనే వేల సంఖ్యలో మరణాలు సంభవించాయంటే అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో, మానవ హక్కులు ఏ స్థాయిలో మంట కలిసిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది ఏదో ఆదృచ్ఛికంగా ఆవేశంలో జరిగిన ఘటన కాదని, ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిన సామూహిక హత్యలని ఇరాన్ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ సంస్థలు సంచలన ఆరోపణలు చేస్తున్నాయి. భద్రతా సంస్థలు, అధ్యక్ష కార్యాలయం, వైద్యాధికారులు, ప్రత్యక్ష సాక్షుల నుండి సేకరించిన సమాచారం మేరకు మృతుల సంఖ్య 12,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. వీధులన్నీ శవాల దిబ్బలుగా మారుతున్నాయి. మరోవైపు అరెస్ట్ అయిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జైళ్లలో మగ్గుతున్న వేలాది మంది నిరసనకారులకు ఏ క్షణాన మరణశిక్ష విధిస్తారో తెలియని భయం ఇరాన్ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. సరిగ్గా ఇరాన్ అట్టుడికిపోతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. సాధారణంగా దౌత్యపరమైన హెచ్చరికలకే పరిమితమయ్యే అమెరికా ఈసారి మాత్రం ఇరాన్ నిరసనకారులకు నేరుగా బహిరంగంగా మద్దతు ప్రకటించింది. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ దేశ భక్తులారా, పోరాటం ఆపకండి, మీ హక్కుల కోసం పోరాడండి, ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోండి అంటూ పిలుపునిచ్చారు. మరోవైపు నిరసనకారుల హత్యలు ఆపే వరకు ఇరాన్ అధికారులతో జరగాల్సిన అన్ని సమావేశాలను రద్దు చేసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ పై నేరుగా సైనిక చర్యకు కూడా వెనకాడబోమని ట్రంప్ చేసిన హెచ్చరికలు గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేశాయి. ఇరాన్ ప్రభుత్వం మారాలన్నది అమెరికా అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలతో నిరసనకారుల్లో కొత్త ఉత్సాహం వచ్చినప్పటికీ ఇది ఇరాన్ ప్రభుత్వాన్ని మరింత రెచ్చగొట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. మొత్తానికి ఇరాన్ వేదికగా అగ్రరాజ్యాల మధ్య మరో ప్రచ్ఛన్న యుద్ధం మొదలైనట్టే కనిపిస్తోంది. అమెరికా వార్నింగ్స్ తో ఇరాన్ ప్రభుత్వం ఉరిశిక్షలను వాయిదా వేసిందని సమాచారం. ఎందుకంటే నిరసన సమయంలో అదుపులోకి తీసుకున్న వారిని ఉరి తీస్తారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో వాయిదా వేయటం ఊరటనిచ్చే వార్తగా చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇరాన్ సుప్రీం లీడర్ దుబాయ్ పారిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు చెప్తున్నారు. ఖమేనీ కుమారుడు దుబాయ్ బ్యాంక్స్ కి $1 బిలియన్ తరలించినట్టు సమాచారం. మొదట రష్యాకు వెళతాడని భావించిన దుబాయ్ అయితే సేఫ్ అని ఖమేనీ భావిస్తున్నట్టు చెప్తున్నారు. అమెరికా కేవలం మాటలకే పరిమితం కాలేదు. ట్రంప్ హెచ్చరికల వెనువెంటనే గల్ఫ్ తీరంలో అమెరికా సైనిక కదలికలు ముమ్మరమయ్యాయి. ఇరాన్ సమీపంలోని అమెరికా బేస్ల నుంచి వందలాది యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఇంధన ట్యాంకర్లు ఇరాన్ వైపు బయలుదేరాయి. ఆకాశంలో ఇప్పుడు అమెరికాకు చెందిన డ్రోన్ కళ్లు ఇరాన్ పై నిఘా పెట్టాయి. జనవరి 2026 ప్రారంభం నుంచి అబుదాబి వేదికగా అమెరికా నావికా దళానికి చెందిన అత్యాధునిక MQ-4C ట్రైట్రాన్ డ్రోన్లు నిరంతరాయంగా చక్కర్లు కొడుతున్నాయి. భూమికి 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ 24 గంటల పాటు నిర్విరామంగా ఇరాన్ అణువుని జల్లెడ పడుతున్నాయి. ఈసారి అమెరికా వ్యూహాత్మకంగా తమ డ్రోన్ కాల్ సైన్ కు బహిర్గతం చేసింది. అంటే మేం మిమ్మల్ని చూస్తున్నాం, మీ ప్రతి కదలిక మా కంట్రోల్లో ఉంది, ఏ క్షణమైనా విరుచుకు పడతామని ఇరాన్ కి పరోక్షంగా బలంగా వార్నింగ్ ఇచ్చినట్టే అని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేవలం ఆకాశంలోనే కాదు, సముద్రంలో కూడా యుద్ధ నౌకలు మోహరించాయి.
వెనిజులా వైపు ఉన్న తన విధ్వంసక నౌకలను క్యారియర్లను అమెరికా ఇప్పుడు గల్ఫ్ వైపు మళ్లించింది. గైడెడ్ క్షిపణి యుఎస్ఎస్ రూజ్వెల్ట్ ఇప్పటికే అరేబియా గల్ఫ్ లో పెట్రోలింగ్ మొదలుపెట్టింది. దీనికి తోడు యుఎస్ఎస్ హ్యారీ, ఎస్ ట్రూమాన్ వంటి భారీ యుద్ధ నౌకలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇటు ఆకాశంలో డ్రోన్లు, అటు సముద్రంలో యుద్ధ నౌకల మోహరింపు చూస్తుంటే అమెరికా ఏదో పెద్ద ఆపరేషన్ కి ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా మిసైల్ దాడులు జరిగే అవకాశం ఉందని, గల్ఫ్ ప్రాంతం మరో యుద్ధానికి వేదిక కాబోతోందని అంతర్జాతీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా అమెరికా దాడి చేస్తుందనే భయంతో ఇరాన్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఇరాన్ లోపలి పరిస్థితి అయితే మరీ దారుణంగా, అగమ్య గోచరంగా తయారైంది. ప్రపంచానికి తమ దేశంలోని నిజాలు తెలియకూడదన్న ఉద్దేశంతో ఇరాన్ ప్రభుత్వం డిజిటల్ ఐరన్ కర్టన్ ఏర్పాటు చేసింది. ఇంటర్నెట్ బంద్ చేసి, ఎస్ఎంఎస్లు ఆపేసి సమాచార వ్యవస్థను పూర్తిగా స్తంభింపచేసింది. కేవలం ప్రభుత్వ వెబ్సైట్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. కానీ టెక్నాలజీ యుగంలో నిజాలను ఎంతో కాలం దాచలేరు కదా. ఎలన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ పుణ్యమా అని అక్కడి ఘోరాలు, వీడియోస్ ఇప్పుడిప్పుడే బయట ప్రపంచానికి వెలుగులోకి వస్తున్నాయి. ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలకి నిప్పు పెట్టడంతో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. టెహ్రాన్ వీధుల్లో ఎటు చూసినా ఆయుధాలు ధరించిన పోలీసులే, పారామిలిటరీ బలగాలే కనిపిస్తున్నాయి. బాష్పవాయువు గోళాలు, తూటాల మోతతో నగరాలు దద్దరిల్లిపోతున్నాయి. ఈ అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లో నివసిస్తున్న, చదువుకుంటున్న మన భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన మొదలైంది. పరిస్థితి విషమించటంతో భారత రాయబార కార్యాలయం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇరాన్లో ఉన్న భారతీయులంతా వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఎమర్జెన్సీ అడ్వైజరీ జారీ చేసింది. విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు ఎవ్వరైనా సరే చేతిలో పాస్పోర్ట్, వీసా పట్టుకుని ఏ క్షణమైనా బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఆందోళనలు, ఘర్షణలు జరిగే ప్రాంతాలకు అస్సలు వెళ్లొద్దని, వీలైనంత త్వరగా అందుబాటులో ఉన్న విమానాల్లో ఇండియా వచ్చేయాలని సూచించింది. ఇంటర్నెట్ లేకపోతే కుటుంబ సభ్యుల ద్వారా అయినా ఎంబసీని సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. కట్టుబట్టలతోనైనా సరే ప్రాణాలు దక్కించుకుని స్వదేశానికి రమ్మని పిలుపునిస్తోంది.